ఓం భూర్భువస్వః. మనం పిండితో చేసిన గణపతి మహారాజుకి జై. చూసారు కదా మా ఇంట్లో ఇక్కడ ఎలక చూసారా, మూషిక వాహనము అండ్ విఘ్నేశ్వర మహారాజ్. అయ్యా ఎలుక తోకిర కొట్టావా? ఎట్లా బేట ఏడవదా? అది ఏడుస్తుంది, అట్లా చేయొద్దు మరి. ఎలుక తోకిర కొట్టినట. అయ్యో ఎలుక తోకిర కొట్టినటాగో విన్ను కానీ ఇరగొట్టదు. నిన్న ఎంటికలు గుంజితే నీకు నొయ్యదా? ఎలుక ఏడవదా మళ్ళా? ఎలుక తోకిర కొట్టినటేమో అటు ఇరగొట్టదు. చాలా వరప్రసాద్ వ్లాగ్స్. సో అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి. గణపతి పప్ప గణపతి పప్ప గణపతి పప్ప గణపతి పప్ప గణపతి పప్ప గణపతి పప్ప. బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి. సో మా వినాయకుడు విఘ్నేశ్వర్ అయితే ఇంటికి వచ్చేసాడు. ప్రజెంట్ అయితే మనం మామిడి ఆకులు, ఇక్కడ వచ్చేసి తుమ్మి కూర. జై భారత్ మాతాకి జై. మామిడి ఆకులు, తర్వాత ఏమేమి చేశారు, టేకాకులు కాదు, మామిడి ఆకులు, మోతుక ఆకులు, మర్రి ఆకులు, తుమ్మి కూర, ఉసిరాకు, మర్రి ఊడలు, తర్వాత గరక అండ్ చాలా ఒక డిఫరెంట్ అన్ని ఆకులను అయితే మనం పత్రాలు, విలువ పత్రాలు, మారేడాకు, ఎలక్కాయ ఇవన్నీ వచ్చేసాయి. ఇక్కడ పూలు. సో ప్రజెంట్ అయితే మాకు దేవ పూజ గదికి సిద్ధమవుతుంది అనమాట. మామిడి ఆకుల తోరణాలతో కంప్లీట్ అవుతున్నాయి. మా విన్నాను అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇక్కడ మనకి వినాయకుని పెట్టడానికి అయితే చూసారు కదా స్టేజ్ రెడీ చేస్తున్నాం అనమాట. సింహాసనం, వినాయకుడి సింహాసనానికి అయితే రెడీ చేస్తున్నాము. మనం ఎక్కడ తెచ్చినాం? సో బయట చూసారు కదా మొత్తం వర్షం పడుతుంది అనమాట. మొత్తం అక్కడ చూసారు కదా మన జెండా రెపరెపలు ఆడుతుంది, హనుమాన్ జెండా. మొత్తం మబ్బులతో ఈ వర్షాకాలంలో, అంటే ఈ గణపతి మొత్తం కూడా వినాయక చవితి వర్షాకాలంలో తలపిస్తుంది అనమాట. అండ్ మాకు ఇక్కడ దానిమ్మ చెట్లు ఉన్నాయి. దానిమ్మ చెట్టుకు చూసారు కదా దానిమ్మ పిందెలు మొగ్గలు పెట్టాయి. డబ్బులో పెరిగిన చెట్టుకు ఇలా పెట్టాయి. బట్ ఇవి ఉండడం లేదనమాట, తొందరగా వెళ్ళిపోతున్నాయి. అంటే యాక్చువల్గా దానికి బలం అనేది లేదన్నట్టు, వేర్లకు బలం లేకుండా అవి మొత్తం వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం వినాయకుడు పెట్టేసి పూలు పండ్లు అన్ని పెట్టేసి సమకూర్చి పూజ చేసిన తర్వాత మళ్ళీ వెళ్దాం. మనకి వినాయకుని దగ్గర మనం ఇంకేంటంటే మనం మక్క కంకులు ముందు తెచ్చుకున్నాం యాక్చువల్గా, లేకపోతే బాగా రేట్ అండి మక్క కంకులు, తర్వాత ఇంకా దానిమ్మ అండ్ బత్తాయి ఇవన్నీ పెడతాము కదా. అక్కడ జేజలు అందరూ ఏమన్నా బాగుంది బయట దత్తాత్రేయుని బొట్టు. ప్రజెంట్ అయితే అమ్మ ఇక్కడ వినాయకునికి పూలు తయారు చేస్తుంది అనమాట, పూల దండలు. అండ్ ఇక్కడ మా గణపతి రెడీ అవుతున్నాడు అనమాట. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో మన పిండితో చేసిన గణపతి పక్కన కూర్చున్నాడు, మట్టితో చేసిన గణపతి అయితే స్టేజ్ మీద ఉన్నాడు అనమాట. హలో జున్నాని విన్నాని, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? నానమ్మ ఉన్నావు, అమ్మయుడు వినాయకుని పెడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? వాట్ ఆర్ యూ డూయింగ్? ఏ జున్ను, వాట్ ఆర్ యూ డూయింగ్? సో మా వినాయకుడు రెడీ అవుతున్నాడు. గణపతి పప్ప గణపతి పప్ప గణపతి పప్ప. జై బోలో గణేష్ మహారాజ్కి. గణపతి పప్ప గణపతి పప్ప. జై బోలో గణేష్ మహారాజ్కి. జై బోలో గణేష్ మహారాజ్కి. ఇక్కడ విను అని బియ్యంతో ఆడుతున్నాడు, పేరు మాత్రం జున్ను వేస్తున్నాడు. నువ్వే వేస్తున్నావు జున్ను, నువ్వులే ఇక్కడ నువ్వు తీసుకొచ్చి పెట్టు. తీసుకొచ్చేది జున్ను, పేరు మాత్రం ఒక బియ్యం బాగా వస్తారు ఎవరైనా. సో ఈరోజు మొత్తం వర్షాకాలంలో ఇక్కడే అయిపోయింది అనమాట కంప్లీట్గా. సమయం వచ్చేది 12-20 అవుతుంది. బయట మాత్రం సూర్యుడు రావట్లేదు, కంప్లీట్ ఎండనే, అసలు ఎండనే లేదనమాట. కంప్లీట్ వర్షం మేఘాలు బాబు బట్టి ఉన్నాయి. సో ఇక్కడైతే మా వినాయకులు అయితే రెడీ అవుతున్నారు. యాక్చువల్లీ నేను పెట్టాలి, కానీ అక్కడ పెట్టిన తర్వాత నేను పోయి మొక్కుతాను అనమాట. జై బోలో గణేష్ మహారాజ్కి జై. కింద కామెంట్స్ కామెంట్ చేయండి, గణపతి పప్ప మోరియా చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్కి. జై బోలో గణేష్ మహారాజ్కి. విన్నా అంటాడు, విన్నా చెప్పు. ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మా జున్నుకు వస్తారు కదా, జున్నుకు వస్తుందా చెప్తాం. జున్ను చెప్తాడు. ఓకే చెప్పు. మా వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. నేనేమో ఎడిటింగ్ చేయాలి, ఇట్లా చేయాలి,
ఏం వీడియో తీయాలని చెప్పేసి ఆలోచనతోనే ఉన్నాను అనమాట. వీళ్ళు ఎగిరే తీరుతున్నాడు, బియ్యంతో ఆడుతాడు. అమ్మ బియ్యంతో ఆడుతున్నాడు, బియ్యం బాగా వస్తున్నాడు అన్న, బియ్యం బాగా వస్తున్నాడు జున్ను. గణపతి పప్ప మోరియా, 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 గణపతి పప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ की, जय बोलो गणेश महाराज 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 की. ఓకేండా తాకిందా అనుకోకుండా తాకిందా? జై బోలో గణేష్ महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. गणपति पप्पा, गणपति पप्पा, गणपति पप्पा, गणपति पप्पा, गणपति पप्पा, गणपति पप्पा. మా గజానుడు అయితే రెడీ అయిపోయినాడు అన్నమాట. గజానన మహారాజ్ की जय, गजानन महाराज की जय. जय गणपति पप्पा, 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 गणपति पप्पा. సో అలంకరణ అయితేనే ఉన్నది. మా దానిమ్మ చెట్టుకి అయితే దానిమ్మకాయలు చూసారు కదా, పిందులు పెట్టినాయి. అండ్ ఇక్కడ ఫ్లవర్ పూసింది. అయ్యో తెంపొద్దవి, చూసారా ఫ్లవర్ ఎంత బాగుంది కదా, బాగుందా కలర్? ఏవి తెంపాలి? అవి కూడా తెంపొద్దు, చెట్టుకే ఉంచాలి. అవసరం మీద ఊకే తెంపొద్దు వాటి వాటి. నాని చెప్పిందా? పూలకి పూల పెట్టినప్పుడు దేవుని చెక్క పెడితే తెంపాలి, అంతేనా? ఏం అల్లరి చేస్తున్నారు మీరు అసలు, నాకు అర్థం కాదు. తాకిచ్చిండా? ఇట్లా ఆడుకుంటారు మళ్ళీ తాకించుకుంటారు వీళ్ళే. వస్తుందా? సరే ఓకే. జై బోలో గణేష్ మహారాజ్ క్యాను తగ్గిపోతుంది. ఓం గన్ గణపతి నమో నమ, శ్రీ సిద్ధి వినాయక నమో నమ, మంగళపతి నమో నమ, సిద్ధి వినాయక నమో నమ. ఏ స్మెల్ వస్తుంది? స్మెల్ వస్తుంది ఏమన్నా వస్తుందా? ఏమో స్మెల్ వస్తుంది కదా. ఏం స్మెల్ వస్తుంది? మంచిగా వస్తుందా? చీచి వస్తుందా? మంచిగా వస్తుందా? మంచిగా వస్తలేదా? అయ్యో ఏదో స్మెల్ వస్తుంది మాకైతే. ఇక్కడ నేనైతే కాపీ చేస్తున్నాను అన్ని ఫైల్స్ అన్ని. ఇప్పుడు విన్నాను దెబ్బ తాకించుకున్నాడు, తను తాకించుకుంటే ఏం లేదు నవ్వుతాండి అని. పీడ చక్కలు వేయన్నా, చక్కలు వేయాలన్నట. మా విన్నానికి చక్కలు కూడా వేసి బాగా ఇష్టం అనమాట. అందుకని చక్కలు ఏమంటాడు, ఫుల్ చక్కలు వేస్తా చూద్దాం. సరిపోయిందా? చాలా చెప్పు. గణపతి పప్ప, గణపతి పప్ప, గణపతి పప్ప, జై శ్రీరామ్, జై బోలో జానకి, జై బోలో జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి. మీరు కూడా చెప్పండి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. చలో మన గణపతి ఏ దగ్గరకు వచ్చింది మళ్ళీ చూద్దాం ఒకసారి. సో ఫైనల్గా అయితే మొత్తం డెకరేషన్ కంప్లీట్ అయినట్టే. మన గజానని డెకరేషన్. జై బోలో గణేష్ మహారాజ్కి జై. దీపాలు ముట్టిస్తే వెలుగుల్లో అప్పుడు గణపతి మంచిగా కనిపిస్తారన్నమాట. ఇంకా దీపాలు ముట్టియలేదు. మొత్తం చూసారా ఫ్రెండ్, బయట మొత్తం గ్రీనరీ అయిపోయింది, కంప్లీట్ గ్రీనరీ అయిపోయింది. క్లౌడ్స్ చూసారు కదా, మొత్తం ఒక భూమి ఎట్లా అయిపోయిందో కంప్లీట్. ఒక మీద మీ ఇంటి చుట్టూరుగానే గంప కదా కుమ్మరిచ్చినట్టు మీద మొత్తం కిందికి వచ్చేసింది క్లౌడ్స్ అన్నీ కూడా. ఆకాశంలో క్లౌడ్స్ అన్నీ మా ఇంటి చుట్టూరుగా కమ్ముకున్నాయి అనమాట. ఒక్కసారి పెద్ద వర్షం పడేపోయేలాగా ఉంది ఇక్కడ. ఎట్లున్నాయి క్లౌడ్స్ కావాలి?
ఫుల్ ఉన్నాయి ఇక చూడండి మళ్ళీ సరే వస్తున్నా కిందికి. మామిడి తోరణం అయితే దేవునికి పెడుతుందమ్మా. బయట భయంకరమైన వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూసారు కదా ఫుల్ శబ్దం వస్తుంది, దొడ్డు దొడ్డు చినుకులతో వర్షం వస్తుంది. ఇక్కడ వర్షం కవర్ మీద అవుతుంది కదా, ఫుల్ సౌండ్ వస్తుంది. బస్ట్ క్లౌడ్ బస్ట్ అంటే ఒక్కసారి క్లౌడ్స్ అన్నీ వేలిపోయి ఫుల్ వర్షం పడుతుంది అనమాట. దాన్ని క్లౌడ్ బస్ట్ అంటాం అనమాట. సో మా జున్నాని విన్నానైతే ఇక్కడ అయ్యగారు వేషాలు వేస్తున్నారు అనమాట, రెడీ అవుతున్నారు. ప్రజెంట్ అయితే నేను చూసారు కదా పూజారి అవతారం ఎత్తేసాను. బొట్టు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకొని ఇప్పుడు మనం మన గణపతి ఎస్ ఎట్లా పెట్టుకున్నా పెట్టుకో. సరే ఓకే పెట్టుకోవస్తుందా నాన్నమ్మ పెట్టుకో పో పెట్టుకోండి పో. సో పూజకు సిద్ధమయ్యాము. అయితే ధోతి కట్టుకున్నాను అనమాట, ధోతి పంచ. మనం దేవునికి దీపం పుట్టిద్దాం. ఇంకా జిన్నాని విన్నాలు రెడీ అవుతున్నారు, అది ఉన్నట్టున్నది వాటికి. మంచిగా వచ్చింది, సూపర్ వచ్చింది, మంచిగా వచ్చింది, మంచిగా వచ్చింది కదా. మళ్ళీ తీస్తున్నావు ఎందుకు? నెంబరా సరే ఓకే. నెంబర్ 8 ఉంది, 4 ఉంది, కరెక్టే. నీదే అది అన్నయ్యదే, కరెక్టే కట్టుకుంటున్నారు. నువ్వు కరెక్టే. రెడీయా విన్నాను? రెడీయా? చలో చెప్పండి. గణపతి పప్ప, గణపతి పప్ప, జై బోలో గణేష్ మహారాజ్కి. సో టీచర్ 2 బుక్స్ పెట్టమన్నదట. విన్నా 2 బుక్స్ పెడతాను వినాయక దగ్గర. మీ మా చెప్పిందా? నేను చెప్పింది మీ మేడం. 2 చెప్పిందా? ఇంకెక్కువ వద్దా? ఎందుకు? అంతేనా? ఎక్కువ పెట్టద్దా? చేసే దీపం పుట్టిద్దా? పక్కన పెట్టేసేయండి. పెట్టేదా? గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా. ఇంకా కొంచెం ఇచ్చేయండి, కనిపిస్తలేవు. నేను కనిపించాలా? ఓకేనా? విండో నువ్వు జరుగు, నాన్న కనిపిస్తలే. రైట్, కొంచెం వెనకాలకి చాలు. ఏంది? ఏమైంది? ఏం కాలే? ఏమైంది? ఆడ ఏం కాలే? ఎటు రావాలి? ఏం చేయాలి? ఏముంది ఇక్కడ? ఏమో అంటించుకున్నావు మరి? అడ్డి ఎగురుతా అంటదా? ఏమేమి ఎగర అంటించుకున్నాడు? ఏమో అంటాడు. నాన్న అడ్డం వచ్చింది, క్లియర్ చేసిన మళ్ళీ ఆన్ చేసిన. చలో. ఓం గణపతి నమో నమః, నమో నమః, మంగళపతి నమో నమః. ఇంకొంచెం. ఓం గణపతి నమో నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా. గణపతి అడ్డుపెట్టాలి మంచిగా. గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప అడ్డుపెట్టి మోరియా. అనిపిట్లా ఇది? అలా కనిపించిందన్నా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జుట్ట హెల్మెట్లో అది పెట్టొచ్చారి. అయ్యాడు నేను జుట్ట హెల్మెట్లో. ఓం గణపతి నమో నమః, శ్రీ సిద్ధి వినాయక నమో నమః. హలో నాన్న, అరే జర్రా నాన్న బాటు లేదా రేట్లు.
गणेश महाराज की जय। ओम भूर्भुवस्वः गणपति पप्पा गणपति पप्पा गणपति पप्पा दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा। చలో ఏదో కొబ్బరికాయ కొడతాం. కొబ్బరికాయ కొట్టేసి ఆరగింపి వేసేస్తే మన క్యాన్ మన వినాయకుని తిన్న తర్వాత మనం దీన్ని ఆరగించాలి. తర్వాత అడుగులు వేయాలి కదా. ఒకటి ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం గం గణపతియే నమః. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా మనమైతే గణపతి పూజ అయితే అయింది. జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. సో మీరందరూ కూడా వినాయక చవితిని ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మేమైతే ఇలా చేసుకున్నాము. మాకైతే గణపతి పప్పా మోర్య, గణపతి పప్పా మోర్య, చెప్పు గణపతి పప్పా మోర్య, గణపతి పప్పా మోర్య, గణపతి పప్పా మోర్య, గణపతి పప్పా మోర్య. ఓం గన్ గణపతియై నమో నమః, శ్రీ సిద్ధి వినాయక నమో నమః, మంగళపతియై నమో నమః, గణపతి మోర్య. ఓం గన్ గణపతియై నమో నమః, శ్రీ సిద్ధి వినాయక నమో నమః. గణపతి పూజ కంప్లీట్. బయట భారీ వర్షం కూడా కొడుతుంది. అలాగే చూసారా, ఫుల్ వర్షం పడుతుంది. సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది. ఇంకా తినడం, ఇంకా తినేసి 2 బాగా అవుతుంది. 2 బాగా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. జున్నాను విన్నాను అయితే ఆడుకుని మొదలు స్టార్ట్ చేశారు. ఎటు తీసుకోతాను, ఎటు తీసుకోతాను? మరి ఆడుకుంటూ గట్ట తాకుతాయి దెబ్బలు. వినాయకుని అడుగులు వేస్తున్నారు ప్రజెంట్. వినాయకుని నడుచుకుంటూ తిని ఇట్లా వెళ్తారనమాట. సాయంత్రం 7:26 మళ్ళీ ఈవినింగ్ మన గణపతి పూజ జరిగింది. సో అవతారం చేంజ్ అయిపోయింది. మార్నింగ్ ఈవినింగ్ అవతారం చేంజ్ అయిపోయిందంట. గణపతిని ఎత్తుకున్నాము. 9 నవరాత్రులు, కొన్ని నవరాత్రులు పూజ చేస్తారు. మేమైతే 9 రోజులు దీపం ముట్టించి పెడతాము. బట్ ఎత్తుకున్నాం అన్న, మొదటి రోజు ఎత్తుకున్నాం అనమాట. మిగతా రోజు మాత్రం ఇంకా మాకు వీలు బట్టి చేస్తాం. ఎవరిని నిన్ను కొరికిండా? ఎందుకో వీళ్ళు హోంవర్క్ చేసుకున్నారు. రేపు స్కూల్ ఉంటుంది కదా. మళ్ళా ఏమో అన్నమాట కదా నువ్వు, ఏమంటే కొరికిండట. వీళ్ళు హోంవర్క్ స్టార్ట్ చేసి. అవునా, అర్థమైంది. దాన్ని నువ్వే కొరుకుతావు. ఫస్ట్ ఏమో అంటావు జున్ను, మళ్ళీ తమ్ముని మీద కాంప్లీట్ చేస్తున్నావు. జున్ను అనే ఊకే ఏదో అంటాడు, మళ్ళీ వీళ్ళు నచ్చిన అక్కడికి చెప్తున్నాడు అట్లా. సో ఈ వీడియో క్లోజ్ చేసిన వీడియోస్ లైక్ చేసి అక్కడ షేర్ చేయండి. వీడియో నెక్స్ట్ వీడియో టీజర్. బై బై, జై హింద్, మాత్రం కీప్ వాచింగ్ వరప్రసాద్ బ్లాగ్స్.
సబ్స్క్రైబ్ చేశారా, లైక్ చేశారా, కామెంట్ చేశారా చూడండి కంపల్సరీ. ఇక్కడ కూడా ఇట్లా కొట్లాడ కొనసాగుతుంది ఇలాగే.